సో చాలా మంది ఏంటంటే టెర్రస్ ని అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అది డామేజ్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత కాంక్రీట్ కార్బోనేట్ అయ్యి లోపల స్టీల్ అనేది కరోడ్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ పెచ్చులు పడడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. సో టెర్రస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ సర్ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్. జస్ట్ సిమెంట్ ఫ్లోరింగ్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ ఫర్ ది టెర్రస్. It has to get proper waterproofing system for the terrace. Fosroc Bridgebond Roof Guard. It is a single component ready to use elastomeric waterproofing system. ముందుగా స్లాబ్ లో వచ్చిన క్రాక్స్ ని Fosroc Nitoseal PU sealant తో సీల్ చేసుకోవాలి. ఇది క్రాక్స్ ని +-50% మూవ్మెంట్ అకామిడేట్ చేస్తుంది. తర్వాత సర్ఫేస్ ని ప్రాపర్ గా డస్ట్ పార్టికల్స్, ఫంగస్, ఆల్గే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత Bridgebond Roof Guard 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ రెడీ టు అప్లై వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఇది ఒకదానికి మరొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఈ విధంగా 3 లేయర్స్ వేసిన తర్వాత అంటే గాలి ద్వారానే క్యూర్ అవనివ్వాలి. టెక్నికల్ పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 1 mm అచీవ్ అవుతుంది అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 75%. మరియు ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా క్రాక్ బిడ్జింగ్ ఇస్తుంది. అంటే దీంట్లో ఉన్న ఎలాస్టోమరిక్ ప్రాపర్టీ వల్ల ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా మనకి బిడ్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ యూవీ రెసిస్టెన్స్. ఎండల ప్రభావం వల్ల ఇది మనకి బ్రిటిల్ అయిపోయి ఊడిపోవడం జరగదు. అండ్ ఇది మినిమం 5 to 7 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిపైన ఫంగస్, ఆల్గే ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ యాంటీ స్కిడ్. దీనిపైన నడవచ్చు, జారిపడడం అట్లాంటివి జరగదు. ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ హైదరాబాద్ క్లైమేట్ ఫర్ లాస్ట్ 15 years.